అసలు రౌడీజం అనేది వైఎస్ఆర్సీపీ నుండి పుట్టిందండి. తెలుగుదేశం పార్టీ సేవా కార్యక్రమాలకి ప్రజలకు ఉపయోగపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. నందమూరి తారక రామారావు గారు స్థాపించిందే పేదవాడి కోసం పెట్టిన పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటే ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పథకాలు కానీ పథకాలు ఇస్తే ప్రజలకు ఉపయోగం కాదండి. మనం ప్రజలను డెవలప్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసేదే నిజమైన ప్రభుత్వం. ఈరోజు పథకాలు అవసరమైన వాళ్ళకి ఇస్తూ ఉంది. అలాగే ఇప్పుడు మనకి డెవలప్మెంట్ కూడా ముందుకు వెళ్తున్నారు. అలాగే రీసెంట్గా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదండి. గతంలో కూడా చూసారు బడ్జెట్ సమావేశాలు అనేది. ఇప్పటికీ అప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతంలో బడ్జెట్ సమావేశాలు పెట్టి నిధులు కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు లోటు బడ్జెట్ ఉన్నా కూడా నిధులు కేటాయిస్తున్నారు. ఆల్రెడీ అభివృద్ధి చేయడానికి ప్రతిదీ ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయినా కూడా ఈ 9 నెలల్లో కొంతవరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల్లో 2 పథకాలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు. మిగిలింది కూడా అమలు చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, మా వైసీపీ కార్యకర్తల మీద ఫోకస్ చేస్తున్నారు, మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, ఎంత మాత్రాన అధికారం చేతిలో ఉంటే ఇలాంటివి చేస్తారని ప్రశ్నిస్తున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు ముందుగానే చెప్పారు, చట్టంకి ఉల్లంఘించి ఎవరైనా ఉంటే ఎవరి మీదైనా యాక్షన్ ఉండిద్దని గత ఎలక్షన్ ముందే చెప్పారు. వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తున్నారు. లా అండ్ ఆర్డర్ని క్రాచ్ చేస్తూ ఏమీ పరిపాలన చేయట్లేదు. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ వస్తేనే యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేశారు కదా అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిగతంగా కూడా వెళ్ళాడు, అయినా సరే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఆయన మీద చర్య తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు కదా, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఆయన ఏం చెప్పారు, మీకు వచ్చిన 23 సీట్లలో ఒక 5 సీట్లు తగ్గిస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అసెంబ్లీలో గుర్తుంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రతిపక్ష హోదా అంటే ఎన్ని సీట్లు కావాలో ఆయనకు తెలుసు. కాకపోతే ప్రజల్లో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అని అన్నారు కదా. కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని చెప్పేసి అని అన్నారు కదా. జీవితం మొత్తం మీద చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పి చాలా ఎగతాళిగా మాట్లాడారు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఆయన ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లు మొత్తం ఎమ్మెల్యేని గెలిపించుకున్న సత్తా ఆయనకు ఉంది. ఈయన 175 సీట్లలో ఎన్ని సీట్లు గెలిచారో ఈయన తెలుసు. ఒకసారి చూద్దాం, తండ్రి పేరు చెప్పుకొని ముందుకొచ్చాడు. ఆయన గెలిచి ఆయన నిరూపించుకోలేకపోయాడు. ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో నాకు తెలిసి ఆయన ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు మళ్ళీ గెలిచే సత్తా కూడా ఈ పవన్ కళ్యాణ్కే ఉంది. అది జగన్మోహన్ రెడ్డి లేదని ప్రజలు కూడా తెలుసు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? కూటమి ప్రభుత్వం బాగుంది కదమ్మా, అందరూ బాగా చేస్తున్నారు కదా. కాకపోతే ఇంకా చూడాలి, ఇంకా టైం ఉంది కాబట్టి ఒకేసారి ఫాస్ట్గా వెళ్ళిపోకుండా మనకున్న అభివృద్ధిని మనకు వచ్చే నిధుల్ని కేటాయించుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసా కింద రైతులకి ప్రతి ఏటా 20,000 ఇవ్వాలి అంటున్నారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అందరికీ వర్తిస్తుంది అని అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? తల్లికి వందనం తప్పకుండా నేను మే నెలలో చేస్తానని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. రైతులకు కూడా ఇవ్వాల్సింది వాళ్ళు చెప్పిన అమౌంట్కి తప్పకుండా చేస్తారు. ఏది కూడా చెప్పిన మాట వెనక్కి తీసుకోకుండా, కాకపోతే ఒక్కొక్కటి మెల్లమెల్లగా అమలు చేస్తారు. మనకున్న నిధులు ఎంత, లోటు బడ్జెట్ ఎంత అన్నీ చూసుకొని చేయాలి. మనం ఏదో ఇప్పుడు హామీలు ఇచ్చాం కదా అని వెంటనే చేస్తే ఇదంతా భారం ప్రజల మీద వేయాలి. అందుకని ప్రతిదీ చూసుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ప్లానింగ్గా వెళ్తున్నారు అనుకుంటున్నారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? నాకు తెలిసి ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా చేసి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. ఓకే.